మొబైల్ టారిఫ్లను పెంచేందుకు ముహూర్తం నిర్ణయించాయి దేశీయ టెలికాం సంస్థలు. జూలై 3 నుంచి రిలయన్స్ జియో, భారతీ ఎయిర్టెల్ కొత్త టారిఫ్ రేట్లను అమలు చేయనుండగా జూలై 4 నుంచి వడాఫోన్ ఐడియా ధరల్ని పెంచనుంది. కొత్త ఫోన్ ప్లాన్స్ తో వివిధ డేటా పరిమితులతో పాటు అపరిమిత కాలింగ్, వివిధ ఓటీటీల సబ్స్క్రిప్షన్ వంటి అదనపు ప్రయోజనాలుండనున్నాయి. జియో తన ప్రీమియం ప్లాన్ పై అత్యధికంగా 12 నుంచి 25% టారిఫ్ ని పెంచింది. భారతీ ఎయిర్టెల్ కూడా 11 నుంచి 21% ధరల్ని పెంచింది. దీంతో వినియోగదారుల జేబులపై మరింత భారం పడనుంది. ఈ నెల 27న రిలయన్స్ జియో ధరల పెంపు యుద్ధాన్ని ప్రారంభించగా తామేం తక్కువ కాదంటూ ధరల పెంపుపై వడాఫోన్ ఐడియా, భారతీ ఎయిర్టెల్ ప్రకటన చేశాయి. ఇన్పుట్ కాస్ట్ భారీగా పెరగడంతో టారిఫ్ల పెంపు తప్పడం లేదని టెలికాం ఆపరేటర్స్ ప్రకటించారు. కస్టమర్లకు సరళమైన, సమగ్రమైన ప్లాన్ ని అందించేందుకు తామెప్పుడు సిద్ధంగా ఉంటామని ధరల పెంపు సందర్భంగా వడాఫోన్ ఐడియా తెలిపింది. 4G అనుభవాన్ని మరింత మెరుగుపరిచి త్వరలో 5G సర్వీసులను దేశవ్యాప్తంగా ప్రారంభించేందుకు ప్లాన్ చేస్తున్నట్లు తెలిపింది. ఇక ఎంట్రీ లెవెల్ యూజర్స్ కోసం నామినల్ రేట్లలో ఫీచర్ రిచ్ ప్లాన్ ని వడాఫోన్ ఐడియా ప్రారంభించింది. ఇక ఎంట్రీ లెవెల్ కస్టమర్లపై భారం పడకుండా ఉండేందుకు ఆ విభాగంలో ధరలను చాలా తక్కువగా పెంచినట్లు భారతీ ఎయిర్టెల్ ప్రకటించింది. భారత్లో టెలికాం ఆపరేటర్లు స్ట్రాంగ్ గా ఉండాలంటే మొబైల్ యావరేజ్ రెవెన్యూ ఫర్ యూజర్ ARPU 300 రూపాయల కంటే ఎక్కువగా ఉండాలని, అయితే తమ రెవెన్యూ మాత్రం 209 మాత్రమేనని తెలిపింది. దీంతో గత్యంతరం లేని పరిస్థితుల్లో మాత్రమే వినియోగదారులపై భారం మోపాల్సి వస్తుందని తెలిపింది. 5G సేవల్లో నాణ్యత పెంపు, ఆర్థికంగా మార్కెట్లో నిలదొక్కుకోవడమే లక్ష్యంతో మొబైల్ ఆపరేటర్లు టారిఫ్లను పెంచినట్లు తెలుస్తుంది. దేశంలో 5G సేవలను ప్రారంభించినప్పటికీ టెలికాం ఆపరేటర్లు గతంలో అదనపు ఛార్జీలేవీ విధించలేదు. ఇప్పుడు పెంచిన రేట్లతో ఆయా ఛార్జీలను కూడా వినియోగదారుల నుంచి వసూలు చేస్తున్నట్లయింది.